ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ పై డిస్కౌంట్లు, ఎలక్ట్రిక్ వెహికల్ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొరాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే BYD కంపెనీ వాళ్ళు భారతదేశంలోని టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ కింద అయితే వీళ్ళు చోటు సంపాదించుకోవడం జరిగిందనమాట. ఈ మధ్యకాలంలో BYD కార్లు అయితే అమ్మకాలు అయితే పెరుగుతూ వచ్చినాయి అనమాట. ఇప్పుడు వీళ్ళ వృద్ధి రేటు 80% అయితే చేరుకుందనమాట. దీంతో ఇప్పుడు భారతదేశంలోని టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చర్ లో BYD కంపెనీ వాళ్ళు కూడా నిలిచారు. అంటే ఇక్కడ భారతదేశంలో తయారు చేయనప్పటికీ అమ్మకాల పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు BYD కంపెనీ వాళ్ళు టాప్ 5 పొజిషన్ లో అయితే ఉన్నారన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంపోర్ట్స్ పరంగా అయితే ఈ పొజిషన్ లో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్లకి రేంజ్ ఎక్స్టెండెడ్ యాడ్ చేసే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఉదాహరణకి తమ విన్ఫాస్ట్ సంబంధించిన VF9 ఎలక్ట్రిక్ కార్లు ఏదైతే ఉన్నాయో వీటికి అడిషనల్ ఇంకొక పెట్రోల్ ఇంజిన్ ను కూడా అమర్చాలని చెప్పి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. కస్టమర్లకి కార్లు ఇచ్చే రేంజ్ తో పాటుగా ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక పెట్రోల్ ట్యాంక్ ఉంటే కనుక పెట్రోల్ కొట్టించుకుని ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుందని విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఈ రకంగా కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. బట్ దీని గురించి కంప్లీట్ క్లారిటీ అయితే రాలేదంటే ఏ టైంలో వీళ్ళు ఈ రేంజ్ ఎక్స్టెన్షన్ అయితే టెక్నాలజీని మార్కెట్ లో తీసుకొస్తారనే సమాచారం లేనప్పటికీ విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు మాత్రం ఈ టెక్నాలజీ వైపుగా ఆలోచిస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇప్పటికే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లు భారతదేశంలో మార్కెట్ లో అయితే అమ్ముతున్నారన్నమాట. బట్ భారతదేశంలో VF6, VF7 ఎలక్ట్రిక్ కార్ల మోడల్స్ మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇనిషియల్ గా విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఇలా రేంజ్ ఎక్స్టెండర్ అనే ఒక ఆలోచనని ఈ పర్టికులర్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ అనే ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ స్కీమ్ లో భాగంగా ఎవరైతే ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేస్తారో ఆ స్కూటర్ మీద EMI డిస్కౌంట్స్ కానివ్వండి, అంటే క్రెడిట్ కార్డ్ సంబంధించిన డిస్కౌంట్స్ కానివ్వండి, లేకపోతే మనకి ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ప్రైజెస్ పరంగా డిస్కౌంట్స్ కానివ్వండి, ఇలా క్యాష్ బ్యాక్ డిస్కౌంట్స్ వీటన్నిటిని కలుపుకొని సుమారుగా 20,000 రూపాయల వరకు కస్టమర్లు బెనిఫిట్ పొందవచ్చు అని చెప్పి ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే చెప్తున్నారన్నమాట. సో కుదిరితే దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియోని మన ఈవీ కొరాడ్ ఛానల్ లేదా MVS ఆటో తెలుగు ఛానల్ దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళకి $45 మిలియన్ ఫండింగ్ అయితే లభించింది అనమాట. యూరోప్ కాంటినెంట్ కి సంబంధించిన లింగోటో కంపెనీ అలానే భారతదేశానికి చెందిన జోహో కంపెనీ వాళ్ళు ఈ ఇద్దరు కంపెనీస్ కలిపి భారతదేశానికి చెందిన అల్ట్రా వైలెట్ కంపెనీలు అయితే పెట్టుబడులు పెట్టారన్నమాట. ఇక అల్ట్రా వైలెట్ కంపెనీ గురించి మనలో చాలా మంది తెలిసే ఉంటుంది. వీళ్ళు హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనమాట. అల్ట్రా వైలెట్ F77 కానివ్వండి, ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు ఆఫ్ రోడింగ్ ఎలక్ట్రిక్ బైక్ కూడా మార్కెట్ లోకి తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కూడా తీసుకొస్తామని చెప్పారు. సో దీనికి తగ్గట్టుగా ఇప్పుడు వీళ్ళు మార్కెట్ ని ఎక్స్పాన్షన్ చేసుకునే ప్లాన్ లో ఉండడంతో వీళ్ళు ఫండింగ్ కోసం ఫండ్స్ రేజ్ చేస్తే ఈ రెండు కంపెనీస్ కూడా ఇప్పుడు పెట్టుబడులు అయితే పెట్టారనమాట. ఇక నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 250 మెంబర్స్ కలిగిన ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ వర్క్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. సో అసలు వీళ్ళు ఎందుకు ఈ పర్టికులర్ ర్యాపిడ్ రెస్పాన్స్ వర్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారంటే వీళ్ళు ఒక టెక్నీషియన్ సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. సో భారతదేశ వ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన కస్టమర్లు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో కనుక సర్వీస్ ఇబ్బందులు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ సిబ్బంది అయితే వెళ్ళి ఫాస్ట్ గా దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించిన సర్వీస్ ఇబ్బందుల్ని రెక్టిఫై చేయడం కోసం ఈ సిబ్బందిని అయితే తీసుకొచ్చినట్టుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు అయితే చెప్తున్నారు. బట్ స్పెసిఫిక్ గా మరి ఏ ప్రాంతాల్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ రెస్పాన్స్ టీమ్ తీసుకెళ్తారు, లేకపోతే మొత్తం మేజర్ సిటీస్ వైపు గా తీసుకెళ్తారో, లేకపోతే ఎక్కడ సర్వీస్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతం మీద ఫోకస్ చేసి వీళ్ళ టీమ్ ని డిప్లాయ్ చేస్తారనే సమాచారం రివీల్ చేయలేదు. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన వెహికల్స్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి కస్టమర్స్ చెప్పడంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ సరికొత్త బృందాన్ని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అయితే భారతదేశానికి చెందిన MIT ఓల్డ్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన బ్యాటరీ లైఫ్ ని మరింత మెరుగుపరిచే విధంగా ఒక ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ అయితే కనుక్కున్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. దీన్ని హైబ్రిడ్ ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ అని కూడా పిలుస్తున్నారు. ఈ ప్యాసివ్ కూలింగ్ ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్స్ థర్మల్ ఇష్యూస్ ని లోన్ అవ్వకుండా ఉండడం కోసం, ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం ఈ ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ అయితే హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. దీంతో పాటుగా ఈ ముఖ్యంగా ఇలాంటి ఈ సరికొత్త ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ ఎక్కడెక్కడ యూస్ అవుతుందంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్ మీద లోడ్ ఎక్కువ పడినప్పుడు, సో బ్యాటరీ మీద ఒత్తిళ్లు ఎప్పుడైతే పడుతాయో అటువంటి టైంలో ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్ కి బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ పెరిగే విధంగాను, రెండోది థర్మల్ సంబంధించిన ఇన్సిడెంట్ జరగకుండా ఉండడం కోసం ఈ సరికొత్త ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కుదిరితే ఈ టాపిక్ గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియోని మన MVS ఆటో తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తమిళనాడులో
$500 మిలియన్ పెట్టుబడులు అయితే పెట్టడం జరిగిందనమాట. సో ప్రీవియస్ గానే తమిళనాడు ప్రభుత్వానికి విన్ఫాస్ట్ కంపెనీ మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరిందనమాట. మొత్తం $2 బిలియన్ తమిళనాడులో పెట్టుబడి పెట్టడానికి విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు అయితే రెడీ అయ్యారనమాట. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ కొన్ని పెట్టుబడులు పెట్టారు. బట్ సెకండ్ ఫేజ్ లో $500 మిలియన్ అయితే పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇక విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళకి తమిళనాడులోని సిప్కాట్ ప్రాంతంలో మొత్తం 500 ఎకరాలు అయితే కేటాయించడం జరిగిందనమాట. ఈ 500 ఎకరాల్లో విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, అలానే ఎలక్ట్రిక్ బస్సు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈవెన్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళు రాయితీలు కానివ్వండి, ఇతర వెసులుబాట్లన్నీ కూడా తమిళనాడు ప్రభుత్వం అయితే కల్పిస్తుంది అనమాట. ఇప్పటికే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తమ మార్కెట్ లోకి VF7, VF6 2 ఎలక్ట్రిక్ కార్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇక 2026 సంవత్సరంలో కొత్తగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మార్కెట్ లో తీసుకొస్తామని ప్రకటించారు. ఇక నెక్స్ట్ అయితే పార్లమెంట్ లో తాజాగా కొంతమంది సభ్యులు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందో దానికి మంత్రి గారు సమాధానాలు అయితే ఇచ్చారన్నమాట. సో ఒకసారి ఏమేమి సమాధానం ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం అనమాట. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈ సంబంధించిన రిప్లై అయితే ఇచ్చారన్నమాట. మొదటిగా భారతదేశంలో 39,485 ఈవీ ఛార్జర్స్ అయితే ప్రెసెంట్ ఇన్స్టాల్ అయినట్టుగా చెప్తున్నారన్నమాట. ఈ ఛార్జింగ్ స్టేషన్లలో 8,414 ఫాస్ట్ ఛార్జర్స్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ PLI స్కీమ్ కింద బడ్జెట్ వచ్చి 25,938 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్తున్నారు. దాంతో పాటుగా PLI స్కీమ్ నుంచి ACC ఒక స్కీమ్ కూడా ఇచ్చారు. దీనికోసం 18,100 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ఇచ్చామని చెప్పారు. దీనికోసం 50 గిగావాట్ అవర్ల ACC బ్యాటరీస్ అనేవి భారతదేశంలో తీసుకురావడానికి ఈ బడ్జెట్ కేటాయించామని చెప్తున్నారు. అలానే PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద 10,900 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్తున్నారు. PM E-Bus సేవ కోసం 3,435 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్తున్నారు అన్నమాట. దీనికోసం 38,000 ఎలక్ట్రిక్ బస్సుల్ని భారతదేశ వ్యాప్తంగా డిప్లాయ్ చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలానే ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ దీనికోసం 4,150 కోట్ల రూపాయలు కేటాయించారని మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ అయితే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కంపెనీ వాళ్ళు భారతదేశంలోని GFCL EV ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ వాళ్ళకి $50 మిలియన్ కేటాయించినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ పెట్టుబడులు దేనికి ఉపయోగిస్తారంటే లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ తయారీ కోసం, లిథియం హెక్సా ఫ్లోరోఫాస్ఫేట్ LiPF6 కోసం, అలానే ఎలక్ట్రోలైట్ ఫార్ములేషన్స్ కోసం, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ LFP క్యాథోడ్ మెటీరియల్స్ కోసం, అలానే PVDF మరియు PTFE బైండర్స్ కోసం అయితే యూజ్ చేస్తారనమాట. సో గుజరాత్ లోని ఈ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ టెక్నాలజీని అయితే డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ వీక్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.